కార్తిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. వరంగల్ సిపిపై ఒత్తిడి తెచ్చారు. చివరకు న్యాయమే గెలిచిందన్న బీఆర్ఎస్ నేతలు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకానికైనా కోత పెడుతున్నారు. పటాన్ చెరుపై పగబట్టారన్న హరీష్ రావు. విశాఖ రీజియన్ పై స్పెషల్ ఫోకస్. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా వైజాగ్. 7 ఏళ్లలో ముంబైలా తయారు చేస్తామన్న చంద్రబాబు. బాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు. దాడుల్ని ఆపకుండా విపక్షంపై నిందలేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లేకపోయినా అరెస్టు చేస్తున్నారన్న సజ్జల. వనకచర్లపై రేవంత్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇద్దరు సీఎంలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవరికీ నష్టం లేకుండా చూడాలన్న నారాయణ. గుమ్మనూరు జయరాం చరిత్ర మాకు తెలుసు. బెదిరింపులకు భయపడేది లేదు. వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి కౌంటర్. పోడు వ్యవసాయం చేసేవారిని ఇబ్బంది పెట్టొద్దు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లిస్తాం. ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామన్న పొంగులేటి. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మెట్రో రైలు 2వ దశలో మరో ముందడుగు. కేంద్రానికి ప్రతిపాదన పంపిన తెలంగాణ ప్రభుత్వం. 19,579 కోట్లతో 2వ దశ నిర్మాణం. జగ్గయ్యపేటలో దారుణం. వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన దుండగులు. మృతుడు వెంకయ్యగా గుర్తించిన పోలీసులు. అహోబిలం మఠం భూముల వివాదం. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు. ఏవీ ఇన్ఫ్రా కంపెనీ భారీ మోసం. 500 కోట్లకు కుచ్చుటోపి. పెట్టుబడికి రెండింతలిస్తామంటూ చీటింగ్. తాడేపల్లిలో భార్యాభర్తలపై బంధువుల దాడి. ఆస్తి గొడవలతో ఇల్లు ధ్వంసం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు. నిబంధనలు ఉల్లంఘించారన్న బీఎంసీ. మరో 2 అంతస్తుల నిర్మాణంపై అభ్యంతరం. మదురైలో నేడు మురుగన్ భక్తుల మహానాడు. హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం. ప్రత్యేక అతిథులుగా యోగి ఆదిత్యనాథ్, పవన్ కళ్యాణ్. బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం. పింఛన్ ట్రిపుల్ చేసిన నితీష్ సర్కార్ 400 నుంచి 1100కు పెంపు. కొనసాగుతోన్న ఆపరేషన్ సింధు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు. ఇప్పటిదాకా ఇరాన్ నుంచి 827 మంది రాక